అండి, మన జ్యోతిర్మయ కిచెన్ ఫుడ్స్కి స్వాగతం అండి. ఈరోజు నేను చేయబోయే రెసిపీ వచ్చేసి క్యాబేజీ రోటి పచ్చడి. మరి నేను ఈ క్యాబేజీ రోటి పచ్చడిని ఎలా చేస్తానో, మరి ఏమేమి చేస్తానో వీడియోకి అయితే చూద్దాం పదండి. మరి ఈరోజు నేను క్యాబేజీ రోటి పచ్చడి చేస్తున్నానండి. మరి క్యాబేజీ రోటి పచ్చడికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి. నేనైతే ఒక పావు కేజీ అండి, ఇది అంతా వేయను, ఒక పావు కేజీ మైన తీసుకుంటాను. క్యాబేజీ, పల్లీలు, కరివేపాకు, పసుపు, జీలకర్ర, మెంతులు, నువ్వులు, ఉప్పు, ధనియాలు, పోపు దినుసులు, పొట్టు తీసిన ఎల్లిపాయలు, టమాటాలు, కొద్దిగా చింతపండు, కొన్ని ఎండుమిర్చి, కొన్ని పచ్చిమిర్చి అండి, కావాల్సినంత ఆయిల్. మరి క్యాబేజీ పచ్చడికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీవే. మరి ప్రాసెస్లోకి అయితే వెళ్దాము. నేనంతే ఇదంతా కట్ చేసి పెడతానండి, టమాటాలు కూడా కడిగి కట్ చేసి పెడతాను. మరి ప్రాసెస్లోకి అయితే వెళ్దాము. నేను పచ్చిమిర్చి కడిగి తుంచి పెట్టానండి, కరివేపాకు కూడా కడిగాను, ఎండుమిర్చి కూడా కడిగాను. నేను ఇట్లా సన్నగా అయితే కోసుకున్నానండి క్యాబేజీని. మరి టమాటాలు కూడా ఇట్లా కట్ చేసి పెట్టాను, చిన్న ముక్కలు కాదు పెద్ద ముక్కలే కట్ చేసి పెట్టాను. మరి ఇప్పుడు నేనైతే స్టవ్ వెలిగించి ఇవన్నీ ఫ్రై చేసి పెడతానండి. స్టవ్ వెలిగిస్తాను. స్టవ్ అయితే వెలిగించాను. మరి ఆయిల్ అయితే వేస్తున్నాను నేను. ఒక 3 గంటలు అయితే ఆయిల్ వేసాను. చిన్న మంట మీద ఫ్రై చేస్తానండి. పల్లీలను చిన్న మంట మీద ఫ్రై చేస్తాను. చాలా బాగుంటుందండి పచ్చడి, నిజంగా క్యాబేజీ పచ్చడి. టిఫిన్స్లోకి కానీ, రైస్లోకి కానీ, చపాతీలోకి కానీ, రొట్టెలోకి కానీ అదిరిపోతుందండి. రోటి పచ్చళ్ళు అంటే ఇట్లా ఏ దాంట్లోకైనా బాగా తినొచ్చండి. పప్పు లేకున్నా పచ్చడితోనే తినేస్తామండి, అంత బాగుంటుందండి క్యాబేజీ పచ్చడి. నిజంగా అండి చాలా బాగుంటుంది. అవునండి, ధనియాలు వేస్తున్నాను, దీంట్లోనే వేస్తున్నాను. కొద్దిగా జీలకర్ర, కొద్దిగా మెంతులండి వేస్తున్నాను. జీలకర్ర ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి పచ్చళ్ళల్లో, నిజంగా అండి చాలా బాగుంటుంది. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత కొన్ని పచ్చిశనగపప్పు వేస్తున్నాను. ఇవి చిన్న మంట మీద ఫ్రై చేస్తానండి నేను. పెద్ద మంట పెడితే పైన ఫ్రై అవుతాయి కానీ లోపల ఫ్రై కావు కదా, అందుకనేసి నేను చిన్న మంట మీదనే ఫ్రై చేస్తున్నాను. ఇవైతే బాగా ఫ్రై అయినాయి, తీస్తున్నాను నేను. ఇందులోనే కొద్దిగా ఒక స్పూన్ అండి నువ్వులు వేస్తున్నాను, ఒక స్పూను. ఇవి ఒక 5 నిమిషాలు, 2 నిమిషాలండి, 5 నిమిషాలు కూడా కాదు. నువ్వులు ఎక్కువ వేగాల్సిన పని లేదులే, ఆ వేడికే వేగిపోతాయి అవి. తీస్తున్నాను నేను, బాగా ఫ్రై అయినాయి కదా అన్నీ, మళ్ళీ ఎక్కువసేపు ఉంటే మాడిపోతాయి. తీసాను కదండి, నేను క్యాబేజీ వేస్తున్నాను. ఈ క్యాబేజీని కూడా బాగా ఫ్రై చేస్తాను. కొద్దిగా అయితే పసుపు వేస్తాను, కొద్దిగా పసుపు వేస్తున్నాను. ఈ క్యాబేజీ ఒక 5 నిమిషాలు మగ్గిస్తానండి, మూత వేసేసి మగ్గిస్తాను.
ఇలా కొంచెం కరివేపాకు వేస్తాను. కరివేపాకు చిన్న మంట మీద ఒక 5 నిమిషాలు మూత పెడతానండి. ఆయిల్లో బాగా మగ్గితే బాగుంటుందండి క్యాబేజీ. ఆ పచ్చివాసన పోయేంత వరకు ఇట్లా ఆయిల్లో మగ్గితే బాగుంటుంది పచ్చడి. లేకుంటే క్యాబేజీ వాసన వస్తే తినరు కదా కొంతమంది. అందుకని ఆ క్యాబేజీ వాసన అనేది రాకుండా మనము ఒక 5 నిమిషాలు మూత పెట్టేసి చిన్న మంట మీద మగ్గుతుంది అనమాట. నేను మూత పెడతాను. ఇప్పుడు బాగా అయితే ఫ్రై అయ్యింది క్యాబేజీ. నేను ప్లేట్లోకి తీస్తున్నాను. ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుంది. మరి ఎక్కువ ఉడకాల్సిన పని అయితే లేదు. ఆ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసి సరిపోతుందండి. ఈ విధంగా అయితే తీసానండి ఫ్రై చేసి. ఇప్పుడు నేను పచ్చిమిర్చి ముక్కలు వేస్తున్నాను. మీరు కారాన్ని బట్టి వేసుకోండి. నేను 2-3 అయితే ఎండుమిర్చి వేస్తున్నాను. ఇది కారము ఎక్కువ లేవని నేను ఎక్కువ తీసుకున్నానండి. కారం అయితే ఎక్కువ లేవు పచ్చిమిర్చి, అందుకే నేను ఎక్కువ తీసుకున్నాను. మీరు కారాన్ని బట్టి తీసుకోండి. చిన్నపిల్లలు కూడా ఉంటారు కదా, కారం లేకుంటే తింటారు చిన్నపిల్లలు, కారం ఉంటే తినలేరు కదా. అందుకని చూసి తీసుకోండి. పచ్చిమిర్చి కానీ ఎండుమిర్చి కానీ కారం వేసుకున్నా మీరంతా ఎండుమిర్చితో కూడా చేసుకోవచ్చు అండి. అంతా పచ్చిమిర్చితో కూడా చేసుకోవచ్చు. నేనైతే ఏమంటే ఒక 2-3 వేసాను అంతే, ఎక్కువ కూడా వేయలేదు. ఎండుమిర్చి బాగుంటుందండి, అందుకని వేసాను. మిర్చి కూడా బాగా ఫ్రై అయినాయి కదా. నేను వేరే ప్లేట్లు తీసుకున్నానండి. దీంట్లో ఇవి తీసాను కదా. టమాటా ముక్కలు వేస్తున్నాను. ఈ టమాటా ముక్కలు నూనెలో బాగా మగ్గేంత వరకు నేను మూత పెడతాను. కొద్దిగా సాల్ట్ ఉప్పేసి మూత పెడతానండి. కొద్దిగా ఉప్పు వేస్తున్నాను. ఈ టమాటా ముక్కలు బాగా మగ్గాల. ఈ లోపల పచ్చిమిర్చి అవన్నీ నేను దంచుతానండి. రోట్లో పచ్చిమిర్చి అవి క్యాబేజీ అవన్నీ దంచుతాను. ఇప్పుడైతే నేను దీనికి మూత పెడుతున్నాను. నేను ఇవి దంచుతానండి. ముందు ఇవి చల్లగా కూడా అయినాయి. ధనియాలు, జీలకర్ర, పల్లీలు అవి ఉన్నాయి కదా, అవి అయితే దంచుతాను. ఇవన్నీ బాగా మెత్తగా దంచుతాను. చాలా బాగుంటుందండి. ఇవన్నీ వేసుకుంటే బాగా చాలా అంటే చాలా బాగుంటుంది పచ్చడి. టిఫిన్లోకైనా కూడా, ఏ దాంట్లోకైనా, ఉప్మాలోకైనా, చపాతీలోకైనా, బగారా రైస్లోకైనా అట్లా కలుపుకొని తింటుంటే భలే ఉంటుందండి నిజంగా. ఏ టిఫిన్స్లోకైనా వాడచ్చండి. దోశలోకి కానీ, చపాతీలోకి కానీ, ఇడ్లీకి కానీ చాలా బాగుంటుందండి నిజంగా. రోటి పచ్చళ్ళు అంటే ఇంకా ఏ దాంట్లోకైనా అదిరిపోతుంది పచ్చడి అంటే. ఇవైతే బాగా దంచినానండి మెత్తగా. నేను పచ్చిమిర్చి వేస్తున్నాను. ఇవి కూడా మెత్తగా దంచుతానండి. మీరు మిక్సీకి పట్టుకుంటామంటే మిక్సీకి వేసుకోవచ్చు, కానీ రోటి పచ్చళ్ళకు ఉన్నంత టేస్ట్ మిక్సీకి రాదు కదా. అందుకని నేను రోట్లోనే దంచుతున్నాను. మిక్సీకి కావాలంటే వేసుకోవచ్చండి, రోలు లేని వాళ్ళు. మిక్సీలో పట్టుకోవచ్చండి. మీరు మిక్సీలో కూడా పట్టుకోవచ్చు, ఇలా దంచేది లేకుండా. రోలు ఉండేవాళ్ళు రోడ్లో దంచుకోండి. రోలు లేని వాళ్ళు మిక్సీకి వేసుకున్నా బాగుంటుందండి పచ్చడి. అట్లా కూడా బాగానే ఉంటుంది. కానీ రోటి పచ్చళ్ళకు ఉన్నంత టేస్ట్ ఇది ఏ దానికి రాదండి. రోటి పచ్చళ్ళు ఫేమస్ కదా, చాలా బాగుంటాయండి. ఎంత పప్పు చేసుకున్నా ఏం చేసుకున్నా పచ్చడితోనే తినాలనిపిస్తుందండి. అంత టేస్టీగా ఉంటాయి రోటి పచ్చళ్ళు. కాబట్టి మీరు మిక్సీ రోలు లేని వాళ్ళు మిక్సీకి వేసుకోవచ్చు. మీరు పల్లీలు, బొడలి తినలు అవి వేసుకోకుండా కూడా చేసుకోవచ్చు అండి. అట్లా కూడా చాలా బాగుంటుంది. నేనేమంటే ఎప్పుడు మేము అట్లనే చేసుకుంటుంటిని. ఇప్పుడు పల్లీలు అవి వేసి చూపిస్తున్నాను నేను. ఒక 2 రోజులు ఉన్న కూడా పల్లీలు అవి వేస్తే చెడిపోదు అనమాట పచ్చడి.
కాబట్టి మీరు టమాటాలు చింతపండు అనేది కొంచెం ఎక్కువ తీసుకుంటే రేపటి వరకు ఉన్నా కూడా చెడిపోకుండా ఉంటుందండి. పచ్చిమిర్చి కూడా బాగా మెత్తగా అయింది. నేను పొట్టు తీసిన ఎల్లిపాయలు వేస్తున్నాను. ఈ పొట్టు తీసిన ఎల్లిపాయలు అండి చాలా బాగుంటుందండి ఫ్లేవరు. కొన్ని అయితే వేసాను. మీరు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేకుంటే స్కిప్ చేయొచ్చండి. కాకపోతే వేస్తే చాలా బాగుంటుంది. అలాగే నేను క్యాబేజీ మనము ఫ్రై చేసి పెట్టినాం కదా, అది కూడా వేస్తాను. అది కూడా వేసి దంచుతాను. ఇది ఉంది కదా ఆ ఎల్లిపాయలు అయితే బాగా దంచినాను. క్యాబేజ్ వేస్తున్నాను. ఈ లోపల టమాటాలు కూడా మగ్గినాయండి, చూపిస్తాను. చిన్న మంట మీద బాగా మగ్గినాయి టమాటాలు కూడా. నేను ఇది కూడా మెత్తగా దంచుతాను. ఇప్పుడు టమాటా ముక్కలు కూడా బాగా మగ్గినాయి కదా, నేను బంద్ చేస్తున్నాను. కొద్దిగా అయితే ఉప్పు వేస్తున్నాను. ఇంతవరకు ఉప్పు వేయలేదు కదా, ఇప్పుడైతే ఉప్పు వేసాను. మళ్ళీ లాస్ట్కి చూసుకొని వేసుకుందామండి. బాగా అయితే దంచినానండి, మెత్తగా అయింది క్యాబేజీ అవన్నీ. ఇప్పుడు నేను టమాటా ముక్కలు వేస్తున్నాను. వీటిని కూడా బాగా దంచుతాను. ఈ టమాటా ముక్కలు అవి బాగా కలసాలా, మెత్తగా దంచితే అంత కలుస్తుంది కదా. ఇట్లా అంటే మళ్ళీ ఎక్కువ గట్టిగా దంచితే మొహానికి తిడుతుందండి. చిన్నగా దంచాలి ఇట్లా ఊరికే అట్లా ఎక్కువ సేపు గట్టిగా దంచితే మొహానికి తిడుతుంది. ఇదైతే బాగా మెత్తగా అయిందండి పచ్చడి. నేను ఉల్లిగడ్డ ముక్కలు వేస్తున్నాను. ఈ ఉల్లిగడ్డ ముక్కలండి ఈ పచ్చళ్ళలో నాని భలే ఉంటుందండి. ఎక్కువ దంచకూడదు, కచ్చా పచ్చగా దంచాలా. చాలా బాగుంటుందండి పచ్చడి. ఇట్లా పైన వేస్తే ఉల్లిగడ్డ ముక్కలు చాలా బాగుంటుంది. తింటప్పుడు పంటికి తగ్గుతుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. మన చింతపండు పులుసు అండి, కొంచెం అయితే పచ్చడి గట్టిగా ఉంది కదా. చింతపండు పులుసు అండి, నేను నానబెట్టి గుజ్జు తీసాను. ఆ గుజ్జు అయితే ఇందులో వేస్తున్నాను ఇప్పుడు కొద్దిగా. చూసి వేసుకోండి, మరీ పులుపు లేకుండా. అవి పల్లీలు పన్నాయి కదండి, నువ్వులు పల్లీలు పన్నాయి కదా. ఆ నువ్వుల పల్లీలకు ఈ చింతపండు పులుపు అనేది చాలా టేస్ట్ ఉంటుందండి. ఇంకా అయిపోయిందండి మన క్యాబేజీ రోటి పచ్చడి. ఉప్పు చూస్తాను. ఉప్పు చూసి ఉప్పు వేసుకోవాలండి. ఇంకా లాస్ట్ మనం ఎత్తుతున్నాం కదా. ఉప్పు అయితే కొద్దిగా సప్పగా ఉంది, కొద్దిగా ఉప్పు వేస్తున్నాను. చాలా బాగుందండి పచ్చడి. నిజంగా అసలు క్యాబేజీ పచ్చడి వాసన అనేది లేదండి. చాలా బాగుంది పచ్చడి. కారంగా భలే ఉందండి. పులుపు భలే నిజంగా అండి చాలా బాగుంది. అయిపోయిందండి పచ్చడి, తీస్తున్నాను నేను. ఉప్పు కారాలు కూడా అన్నీ బాగా సరిపోయినాయండి. మీరు ఒకవేళ తాలింపు లేకుండా ఇటనే తినాలంటే తినొచ్చండి. ఇది కూడా చాలా బాగుంది. నేనైతే ఇప్పుడు తాలింపు పెడతాను. తాలింపు అయితే వేస్తానండి. దీనికి పోపు దినుసులు అన్నీ ఉన్నాయండి దీంట్లో. ఇవైతే వేసాను. పోపు అయితే బాగా ఎర్రగా అయిందండి. నేను చట్నీ వేస్తున్నాను.
కొత్తిమీర వేస్తున్నానండి. కొత్తిమీర ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి చట్నీలో. ఇష్టం అండి, వేసుకుంటే వేసుకోవచ్చు, లేకుంటే లేదు. నేనైతే వేసాను. వేస్తే చాలా బాగుంటుంది పచ్చడి. అయిపోయిందండి. సర్వింగ్ బౌల్లోకి తీసేస్తాను. ఒక 2 నిమిషాలు ఉడికిచ్చేసి సర్వింగ్ బౌల్లోకి తీస్తాను నేను. అయిపోయిందండి మన క్యాబేజీ రోటి పచ్చడి. మరి పచ్చడి అయితే నిజంగా అండి చాలా అంటే చాలా బాగుంది. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అండి.